స్తోత్రాలు చెల్లిద్దాం. ఎపఫ్రా దేవుని ఒక కృపతోటి సంఘాన్ని విస్తరింపజేసి సంఘం అభివృద్ధిలోనికి వచ్చేటప్పుడు దుర్బోధ వచ్చేసిందంట. ఆ సంఘంలోనికి ఎపఫ్రా ప్రార్థించి అందరినీ గ్యాదర్ చేసి సంఘాలు కట్టినప్పుడు అక్కడికి దుర్బోధ ఎంట్రీ అయిపోయిందంట. దుర్బోధ, దుర్దగల చెవులు, వాక్యం చెప్తుంటే వినిపించుకోకపోవడం, వేరే బోధలు చర్చ్లోకి రావడం, సంఘం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయే స్టేజ్లో ఎపఫ్రా పౌల్ గారికి ఒక లేఖ రాసిందంట. నా సంఘము పాడైపోతుంది, నా సంఘంలో ఉన్న సభ్యులు ఇట్లా దూరం అయిపోతున్నారు, సంబంధం లేనట్టు ఉంటున్నారు, సంఘం చెదరిపోతుంది, ఏం చేయాలా అని పౌలు దగ్గరికి ఒక లెటర్ రాస్తే పౌలు గారు ఒక లెటర్ రాస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కొలొస్సీ సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎపఫ్రా చాలా కష్టంతో ప్రయాసంతో ఎన్నిక లేని సమయంలో దేవుడు ఎన్నుకున్నంట ఎపఫ్రాని, దేవుడి కొరకు నిలబెట్టిందంట. దేవాది దేవుడు కృప చూపిస్తుందంట. ఈ యొక్క ఎపఫ్రా పౌలు దగ్గరికి వెళ్ళడానికి పౌలు చెరసాలలో ఉండంట. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వెళ్ళడానికి 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంట. అయినా ప్రయాసంతో ఎపఫ్రా ప్రయాణం చేసి పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఈ సంఘము చిన్న భిన్నం అయిపోతుంది, సంఘ విషయం ఎట్లా, సంఘం ఏం చేయాలా అని చెప్పి పౌలు దగ్గర మాట్లాడేటప్పుడు 4వ అధ్యాయము కొలొస్సీలకు రాసిన పత్రిక 13వ వచనం చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 13వ వచనము చూద్దాం. ఇతడు మీ కొరకు, లవోదిక వారి కొరకును ఇంకా మిగతా సంఘాల కొరకు కూడా ఎంతో ప్రయాస భారంతో ఇతడు ప్రియుడట. దేవుడికి స్తోత్రం. అతడు దేవుడికి ప్రియుడు ఇన్ని సంఘాలు స్థాపిస్తుంటే మీరెందుకు సంఘాలని చెరుపుతున్నారని సంఘ సభ్యులకు లేఖ రాస్తున్నాడు పౌలు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో బాధతో, బాధ్యతతో, భారంతో, తన కొరకు కాదు సంఘం కొరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేశ పరిస్థితులు చాలా బాగున్నాయి అక్కడ, అంత సమృద్ధి, ఏది తక్కువ లేదు. కానీ దేవుడు లేడు. నిజ దేవుడు లేని ప్రాంతానికి ఎపఫ్రా క్రీస్తు ప్రభుని మోసుకొని పోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా చేసిన ఈ గొప్ప కార్యాలు, ఈ గొప్ప అద్భుతాలు, ఎపఫ్రా ఒక జీవితాన్ని ఎంతో చక్కగా దేవుని అమర్చిన పౌలు భక్తుడిని సలహా అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సలహా తీసుకోవడానికి పౌలు భక్తుడి దగ్గరికి వెళ్తుండు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు పౌలు గారిని హల్లెలూయా ఈ ఎపఫ్రా కొరకు సిద్ధపరిచింది. నీ పరిస్థితుల్లో, నీ బాధల్లో, నీ వేదనలో, ఇబ్బందిలో, నువ్వు నలిగిపోతున్న సమయంలో దేవుడు ఏదో ఒక ప్రొటెక్షన్ నీ కోసము సిద్ధపరిచి పెడుతుండు. దేవుడికి మహిమ కలుగు. ఆ ప్రొటెక్షన్ నీ దేవుడు సమయానికి నీకు అనుకూలిస్తాడు. సమయానికి అది నీ దగ్గరకు వస్తుంది. దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా నడిపించడానికి ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసునికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతగడ, ఆశ్చర్యగడానికి స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. నీ బిడ్డలందరినీ ప్రభ నీ మేళ్లతో దీవెనలతో నడిపిస్తున్న వందన స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాలుగా ప్రభ నీ పరిచర్యలో బలపరిచేటట్టు తండ్రి నీ ఆత్మను విడుదల చేస్తూ బిడ్డలందరినీ నీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.